వెల్కమ్ టు E7 టీవీ. నా పేరు శిరీష. ఇక్కడ జాయిన్ అయిన కొత్తలో మొదటి రోజు మహర్షి అనే సినిమా చూసాను నేను, మా ఫ్రెండ్ రసూల్. కరెక్ట్గా అదే రోజు జాయిన్ అయినాము, ఇంటికి వెళ్ళాము, సినిమా చూసాం. ఆ జనరేషన్లో ఆ సంవత్సరమే ఘర్షణ అనే సినిమా వచ్చింది. సో ఇళయరాజా మ్యూజిక్ తోటి బాగా కనెక్ట్ అయ్యే రోజులు ఆ రోజులు. సో ఆ రోజుల్లో అలా బయట బాగా ఎంజాయ్ చేసి క్లాస్లో కూడా ఎంజాయ్ చేద్దామన్న ఉద్దేశంతో అందరు ట్రైన్ ఎక్కేవాళ్ళం, ట్రైన్లో కలిసి వచ్చేవాళ్ళం, బ్యాక్ బెంచ్లో కూర్చునేవాళ్ళం. బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అంశంలో అదొకటి ఉంది, టెట్ అనే అంశం ఉంది. సో నేను క్లాస్లో శ్రద్ధగా ఒక క్లాసే, మిగతా కాల్ చేశాను. తర్వాత ట్రెండ్స్ అండ్ ప్రాబ్లమ్స్ అనే క్లాస్ ఉండేది. ఆ ట్రెండ్స్ అండ్ ప్రాబ్లమ్స్ అనే క్లాస్లో సార్ని మేము అడిగేవాళ్ళం. మన గురువు గారు డాక్టర్ ఏ రామకృష్ణ గారికి కూర్చోండి. ప్రాబ్లమ్స్ ఆ సబ్జెక్ట్ చెప్పేవారు. సార్ మా సబ్జెక్ట్ చెప్పగానే సార్ కూడా వచ్చారు. ట్రెండ్స్ అండ్ ప్రాబ్లమ్స్ క్లాస్ లో ఏదో ఒక ప్రాబ్లం అంటే కరెక్ట్ అంటారు. కరెక్ట్, అది ఎంత కాన్సెప్ట్. భోజనానంతరం కూడా కార్యక్రమంలో సార్ వాళ్ళు ఉంటారు సాయంత్రం వరకు. రంగారావు కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో 1987-88లో బిఎడ్ కోర్స్ పూర్తి చేసుకుని తర్వాత వెంటనే 89లో ఉద్యోగాన్ని సాధించడం, అక్కడ నుంచి పదోన్నతి మీద ప్రస్తుతం హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నాను. నాతో పాటు ఇంకా చాలా మంది కోర్సు అయిన వెంటనే 89 డిఎస్సి పాస్ అవటం, చాలా మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు రావటం చాలా అదృష్టం. మాకు ఈ కాలేజీలో మేము ఈ కోర్స్ పూర్తి చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మాకు చెప్పినటువంటి గురువులు కానీ మేడమ్స్ వాళ్ళు కానీ చాలా అద్భుతంగా మమ్మల్ని ట్రైనింగ్ ఇవ్వటం, ఇప్పటికీ మాకు వాళ్ళంటే చాలా పూజనీయం. ఎంతో మమ్మల్ని కృషి చేశారు వాళ్ళు. నిజంగా వాళ్ళు మా పాలిట దేవుళ్ళు. ఈ కాలేజీలో మేము చదవటం మా అదృష్టంగా భావిస్తున్నాం. 1987-88 పెద్దగా మాట్లాడారు, కొంచెం పెద్దగా. మేము బిఈడి చదివినందువలన మేము ఈ రోజు ఈ ఉన్నత స్థానానికి ఎదిగినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రామం పిడుగురాళ్ల మండలం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని. నా పేరు తోకల శ్రీనివాసరావు. అయితే ఈ కాలేజీలో మాకు నేర్పిన విలువలు, క్రమశిక్షణ వలన అంచెలంచెలుగా మేము ఎదిగి ఈరోజు ప్రధానోపాధ్యాయుడిగా, గతంలో డైట్ బోయపాలెంలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మాకు విద్యాబుద్ధులు నేర్పిన డాక్టర్ జి యశోద మేడం గారు, ఏఎస్ రామకృష్ణ గారు, అలానే ఈవా సుందరి ఎలిజబెత్ గారు, వీళ్ళందరూ కూడా మా యొక్క ఈ ఉన్నతికి దోహదం చేశారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సంవత్సరాల క్రితం ఇదే కాలేజీలో బిఈడి చేశాము. బిఈడి చేసిన తర్వాత మా అందరికి కూడా ఎక్కువ మంది 98% మంది ఇక్కడ చదువుకున్నటువంటి ఆ బ్యాచ్లో వాళ్ళందరూ కూడా బిఎస్సిలో ఉపాధ్యాయ పోస్టులు సంపాదించడం జరిగింది. అంత హై స్కోర్లో, హై పర్సంటేజ్లో అచీవ్మెంట్ సాధించడానికి మెయిన్ కారణం ఏంటంటే కాలేజీలో ఉన్నటువంటి డిసిప్లైన్, అప్పుడు చెప్పినటువంటి ఫ్యాకల్టీ, మాకు సబ్జెక్టు ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ అయ్యి చాలా పగడ్బందీగా నిర్వహించారు. మేము కూడా చాలా ఆనందించాము. వాళ్ళు సబ్జెక్ట్ ఆ విధంగా మాకు మెథడాలజీలో మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చేసి మంచిగా తీర్చిదిద్దారు. ఆ మెమరీస్ ఈ రోజు కూడా మేము మర్చిపోలేకపోతున్నాం. ఏ సన్నివేశం వచ్చినా మా టీచర్స్, మా లెక్చర్స్ ఎలా బోధించారు, ఎలా మాకు గైడ్ చేశారు అనేది మా వృత్తిలో ప్రతి క్షణం మేము గుర్తు పెట్టుకుంటూ ఆ విధంగానే మెసులుతూ ఉన్నాము. వాళ్ళ లెక్చర్స్ యొక్క నడకలోనే మామూలు మంచి మార్గంలో నడవడానికి చాలా దోహదం చేసింది. ఇప్పుడు మేము కూడా చాలా మంది, వందల మంది విద్యార్థులకి ఇప్పుడు నేను 36 సంవత్సరాల పైన సర్వీస్ చేశాను. ఈ సర్వీస్, ఎంటైర్ సర్వీస్ లో ఎన్నో వందల మంది విద్యార్థులను తీర్చిదిద్దాము. అదన్నీ కూడా మాకు ప్రేరణ ఏంటంటే ఈ కాలేజీలో మా లెక్చర్స్, మా గురువులు ఇచ్చినటువంటి ప్రోత్సాహము, వాళ్ళు నడిచిన నడక ఆదర్శప్రాయంగా ఉన్నది. అదే మేము అనుసరిస్తూ రావటం వల్ల ఈ రోజు మేము మళ్ళీ ఇక్కడ అందరికీ గ్యాదర్ అవటానికి కూడా ఆ అద్భుతమైనటువంటి నడకే మమ్మల్ని అందరినీ కలవాలి అనేటటువంటి ప్రేరణ ఇచ్చింది. అందువల్ల కాలేజీ గొప్పగానే మేము చెప్పుకుంటాం ఈ రోజు కూడా.
ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి మేము ఆ రోజు బ్యాచ్ లో మాకు 120 మంది దాకా ఉన్నాము. మ్యాథమెటిక్స్ మెథడాలజీ చదువుకున్న వాళ్ళు కానీ, బయాలజీ మెథడాలజీ కానీ, సోషల్ స్టడీస్ మెథడాలజీ చేసిన వాళ్ళు కానీ, మొత్తం ఎంటైర్ గ్రూప్ వచ్చేసి బ్యాచ్ వచ్చేసరికి 120 మెంబర్స్. అయితే మాకు గ్రూప్ పెట్టేసి గ్రూప్ లో వచ్చేసేసరికి 70 మంది కాంటాక్ట్ లోకి వచ్చారు. అప్పుడు సెల్ ఫోన్లు అవి లేవు. ఇక్కడ వచ్చి చదువుకునేటువంటి వాళ్ళు రాయలసీమ నుంచి వచ్చి చదువుకునే వాళ్ళు, ఉత్తర కోస్తా నుంచి, శ్రీకాకుళం నుంచి కూడా వచ్చి గోదావరి జిల్లాల వాళ్ళు కూడా చదువుకునే వాళ్ళు. అయితే వాళ్ళందరి కాంటాక్ట్స్ మాకు లేనందువల్ల మేము మిస్ అయ్యాము. అయితే ఏంటంటే సాధ్యమైనంత వరకు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు, అటు నెల్లూరు నుంచి కొద్దిమంది జాయిన్ అవటం వల్ల దాదాపు 70 మంది దాకా గ్రూప్ లోకి రావడం జరిగింది. ఆ 70 మందిలో కూడా ఈ రోజు దాదాపు 60 మంది దాకా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి రావడం జరిగింది. మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. ఒకసారి మా స్వీట్ మెమరీస్ ని అందరం కూడా మెమరైజ్ చేసుకుంటూ మా లెక్చర్స్ ని ఈ రోజు సన్మానించుకోగలుగుతున్నాం అనేటువంటి ఆనందం మా అందరికి చాలా మంచి ఫీలింగ్ అనుభవిస్తున్నాం. మిత్రులు కూడా మాట్లాడుతున్నారు. దాదాపుగా 39 సంవత్సరాల తర్వాత ఇక్కడ గ్యాదర్ అవుతున్నాము. ఈ కాలేజీలో చదువుకుని మేము అందరం ఒక మంచి స్థితికి రావడానికి కారణం కూడా ఈ కాలేజీనే. ఈ కాలేజీ చదువుకున్నటువంటి ఆనాడు చదువుకున్నటువంటి 98% మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు మేమందరం గస్టెడ్ హెడ్ మాస్టర్లుగా, ఎంయూలుగా కూడా వచ్చి ఉన్నాము. మరి ఈ కాలేజీ మాకు నేర్పినట్టు క్రమశిక్షణ కానివ్వండి, దానివల్ల మేము అందరం చాలా ఉన్నత స్థానాలకు వచ్చి చాలా మంచి స్థితిలో మేమందరం సెటిల్ అయినందుకు ఈ కాలేజీకి మేము ఎంతో రుణపడి ఉన్నామని చెప్పి చెప్పుకుంటూ ఈ గ్యాదరింగ్కి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ శుభాకాంక్షలు.